మేమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చేసాం అనమాట. కాలువకి వచ్చాం. వాటర్లో వెళ్తే నిన్నటికి వాళ్ళకి పెరిగాయి అనమాట. ఫీటర్లు అయితే వేసా, 1 2 3 వేసా అనమాట. 3 ఫీటర్లు వేసా. సో గేలం కూడా ఆడబోతున్నాయి ఈరోజు. ఇదిగోండి టెలిస్కోపిక్ రాడ్. చూద్దాం ఏం ఫిషెస్ పడతాయి ఏంటనేది చూద్దాం. ఓకేనా, రైట్. గైస్ మాకు ఒక చేప అయితే పడింది అనమాట. లాగలేకపోతుంది. చూద్దాం. తూటాకం చూడండి, దాని మీద మన వైర్ ఉందన్నమాట. కదుపుతుంది చూసారా, అదిగోండి వైర్ని కదుపుతుంది. అదిగోండి డబ్బా కూడా కదిలింది. సో పడిపోయిందని అనుకుంటున్నాను నేను చేప. చూద్దాం. చేప అయితే ఉంది గైస్. ఏం చేప అనేది తెలియదు. అలాగే తీరును బట్టి చూస్తుంటే ఏం చేప తెలియట్లా. ఓకే, పంకజ్ జల్లే. ఈ జల్లలు అయితే ఇంకా ఉన్నాయన్నమాట కాలంలో. లాగుతున్నారు బాబోయ్. ఓకే, 1 కేజీ ఉంటుంది అనుకుంటా ఇది. ఓర్ని, ఓహో ముళ్ళు సరిగ్గా గుచ్చుకోలేదు అయ్యా, దానికి పోయింది. ఐ కెన్ డూ నథింగ్, ఏం చేయలేం. చేప అయితే లాగింది. ఛాన్స్ లేదులేండి ఈసారి. కాలంలో ఈ వదిలి మాత్రం వెళ్తలా. కొత్త నీరు వచ్చింది, కొత్త చేప దిగిద్ది అనుకుంటే ఏ చేప దిగే మళ్ళీ మంచి రాగండ్లు ఇవన్నీ ఏమైపోయేది ఇట్లా. ఏం చేస్తాం. ఫస్ట్ది పోయింది, సెకండ్ది మన దగ్గర ఉంది. రైట్, ఇంకా ఏం పడతాయో చూద్దాం. We have again come fishing the next day. అయితే మళ్ళీ ఫిషింగ్ వచ్చాం అనమాట. 3 ఫీటర్లు వేసాం. ఏం చేపలు పడతాయో చూద్దాం.
అలాగే ఫిషింగ్ రాడ్ కూడా ఆడుతున్నాను, టెలిస్కోపిక్ రాడ్. చూద్దాం ఏం చేపలు పడతాయో. చేప పడింది, డబ్బా తిరిగింది అనమాట. సో అది క్యాప్చర్ చేయడం కుదరట్లా. ఓకే, చూద్దాం అసలు ఏం చేప ఏంటి. అయ్యా, తప్పించుకున్నా ఏంటి ఇది, తప్పించుకోవాలా ఓర్ని, తప్పించుకోవాలా. అది మంచి చేప పడింది, రాగండి, సూపరు, మంచి సైజు, నైస్ దామ్మా. తగులుకుంది. అమ్మో, పోనీలేండి, మనకు బోని చేప పడిపోయింది. హ్యాపీ రావట్లా, బయటికి రావట్లా, ఇది అక్కడక్కడ ఆడుతుంది కానీ. అసలు కథలు అంటుంది గాయస్. అక్కడ వరకు వస్తుంది, అక్కడేమో నేను లాగుతున్నా కానీ కదలట్లా ఒడ్డుకి. నాకు భయంగానే ఉంది, నేను ఆడిపోద్దా అని. దీని జత చేప కూడా ఎక్కడ ఉండుంటుంది. చూద్దాం. నిదానంగా ఆడిస్తేద్దాం, కంగారేం లేదు. మళ్ళీ పోతే ఇంత కష్టపడి. అలాగే మనకి కేవలం గండి పల్ల కూడా పడింది, మన సంగతి కూడా చూద్దాం. తొట్టుకొచ్చిపో రాదే, అక్కడ ఆడుతుంది గాయస్, రావట్లేదు. ఏమన్నా తగులుకుని ఉంటాయి వాటర్ బాటిల్లో, నేలలో ఏదో తగులుకుని ఉంటుంది అడుగున. నేలలో దిగాలి నేను, లోపల ఏదో తగులుకుంది తూటాక్ కాడ. పర్వాలేదు, తీద్దాం, నేలలో అడిగేద్దాం. నేలలో దిగాల్సిందే నేను. లోపల ఇంకోటి ఏదో తగులుకుంది. ఓ, నీళ్ళు బాగా జాగ్రత్తగా ఉన్నాయి, అలా పర్వాలేదు. ఇంకో ఫీడర్ తగులుకున్నాయి అన్నమాట, మొత్తం 3 ఫీడర్లు తగిలేసుకున్నాయి. చూడండి, కనపడుతున్నాయా? సో ఇదైతే చేప పైకి ఎక్కిద్దాం. చాలిపోతున్నా. సో ఇంకో చేప పడిందా లేదులేండి, ఇవన్నీ తగులుకునేసరికి పెద్దగా పడింది మనకు చేప. 3 ఫీడర్లు తగిలేసుకున్నాయి గాయస్. చూడండి, అది ఒకటి వెళ్ళి 3 ఫీడర్లు తీసుకొచ్చింది. ఇది నాకు గుచ్చుకుపోయింది ముళ్ళు. పర్వాలేదు, మళ్ళీ అన్నీ పెట్టేద్దాం. ఇదేంటి ఫస్ట్ టైం నాకు కాలువలో ఎంత కడుపు ఉన్న చేప పడింది. ఇప్పటివరకు నాకు ఎప్పుడు తగలలేదు కాలువలో కడుపుతో ఉన్న చేప. నోట్లో ఒకటి వేసుకుందనమాట. నోట్లోకి ఒకటి, ఈ సైడ్ అమ్మట ఒకటి, ఇదిగోండి ఇక్కడ వేసుకుంది ఒకటి. ఓకే రైట్, తీసాం. ఆపలు అయితే వేసేసుకున్నాం. బ్రహ్మాండంగా ఉంది చేప అయితే మాత్రం, బ్రహ్మాండమైన సైజు. సూపర్ ఫిష్. ఓకే, ఆపలు వేసేసుకుందాం. రైట్, ఆపలు వేసుకుంటే ఇంటికి వెళ్ళవరకు అయితే చేప అయితే బతుకుంటుంది అనమాట మనకి. ఓకేనా, ఆపలు ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడు చేప బతుకుంటుంది.
ఎందుకంటే మనం ఎంతసేపు పడతామో తెలియదు కదా. ఆపలు వేసేసుకున్నాం అనుకోండి చేపని బతుకుంటుంది. కరెక్ట్, చేపలు అయితే ఆపలు వేసేసుకుందాం, అదే చేసేసుకుందాం అనమాట. దీంతోపాటును మనకి గ్యాలానికి ఒక చిన్న గండిపిల్ల అయితే పడింది. వేర్ ఈజ్ ఇట్? ముళ్ళు అయితే తీసినట్టున్నది, ఎక్కడెక్కడ పడింది చూద్దాం ఉండండి. ఇదిగోండి ఎక్కడే ఉంది. ఇదిగోండి చిన్న గండిపిల్ల అయితే పడింది అనమాట. చూసరికి ఎంత ఉందో. దీన్ని అయితే వలలు పట్టచ్చు, అలాగే భూమి మీద పట్టచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ 2 పడ్డాయి, ఇంకేం పడతాయి చూద్దాం. పీటర్లు మళ్ళీ వేస్తా. ఓకే రైట్. ఏదో చేప పడింది, లాగింది అనమాట డబ్బాని. చూద్దాం ఏంటిది ఏంటని. ఓకే, చిత్ర పడింది అనమాట. చిన్నదేలేండి. ఒక ఫీడర్కి ఇంకో ఫీడర్ అలా వేసేసుకున్నాయి. పావు కిలో ఉంటుంది ఇది. పావు కిలో ఉంటుంది అనమాట. అలా వేసుకున్నాం కానీ ఒకదానికి ఒకటి చిప్ పడితే ఏం తలకాని. ఇప్పుడు వైర్లు మాకు చేప అయితే పడింది. ఏం చేప ఆయన ఇరికిచ్చింది అయ్యా. చేప ఉంది కానీ ఇరికిచ్చింది. ఇప్పుడు చూద్దాం వచ్చిద్దా రాదా. చిన్న చేపే అనమాట, కానీ మనకు చాలా తలకాయ నొప్పి తెచ్చిందనే చెప్పాలి. ఒక్కడ పట్టం కాదు, వేరే ఫిడర్ని లాక్కొచ్చేస్తుంది. సరే ఇంకా ఏం పడితే చూద్దాం. మనకి ఇంకో చేప పడింది, చిన్నదనమాట. చూద్దాం. ఏమోలుందో. మళ్ళీ నేను ఎలా దిగాల్సి వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే లోపల ఇరుక్కుంది తూటి కాడికి. చూద్దాం, బయట నుంచి లాగడానికి ట్రై చేస్తా. అయితే ఓకే, లేదంటే ఇబ్బంది పడాలి. కొంచెం చేపను అయితే బయట తీస్తా, ఇంకా ఏం పడితే చూద్దాం. సో గాయ్స్, ఇదే అన్నమాట 2 days ఫిషింగ్. నిన్న పడిన చేపలు వేరే వాళ్ళకి ఇచ్చా, ఈరోజు పడినవి ఇవి.